కాకపోతే అంటే మీరు చేసిన పాపాల కారణంగా, మీరు చేసినటువంటి విధ్వంసం కారణంగా మీ బాబు చనిపోయాడు. బాబు అదే అనుకుంటారా? ఆ పాపం వల్లనే, ఆ ఉసురు వల్లనే చనిపోయిందని భావిస్తారా మీరు? భావిస్తారా? భావిస్తాం. మా బాబు చనిపోయినప్పుడు ఆయన పిల్లలకి 3 years ఇంకా హాస్పిటల్కి తీసుకుపోతుంటే దారిలోనే నా చేతిలోనే చనిపోయాడు. నేను గట్టిగా ఏడ్చేసాను. కానీ చనిపోతే ఎక్కడికి పోయినాడు అనేది క్వశ్చన్ నాకు. అప్పుడు దేవునితో సంబంధం లేదు కదా, ఎక్కడ పోయినాడో ఇంకా నేను ఆయన కలుస్తామా అనే పెద్ద డౌట్. కానీ దేవుని నమ్ముకున్నాక, దేవునితో నేను కనెక్ట్ అయినాక చాలాసార్లు పరలోకం చూపించినప్పుడు మా బాబు అక్కడ దేవదూతలాగా ఉన్నాడని దేవుడు క్లారిటీగా చూపించాడు. అంటే ఇప్పుడు పరలోకంలో మీ బాబు చనిపోయిన బాబు ఉన్నాడు అని నీకు యేసుక్రీస్తు చెప్పిండు అని, అది కూడా మైకేల్ బాబు అలియాస్ విజయ్ కుమార్ గారు చెప్తుంటే నాకైతే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. అవును, ఇప్పుడు యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు లేదా? లేదు, ఉండే విషయం చెప్తున్నా. జరిగింది కాబట్టి, దేవుడు చూపించాడు కాబట్టి. ఎప్పుడు దేవుడు చూపించాడో నాలో ఉండే దుఃఖం పోయి సంతోషం వేసింది. ఎందుకు సంతోషం అంటే పరలోకమే స్థిరవాసం ఎవరికైనా.